కొంతమందికి నటనే ఊపిరి. అది వదిలేస్తే ఇంకేం చేయాలో కూడా వాళ్ళకు తెలియదు. అందుకే కొన ఊపిరి వరకు ఇండస్ట్రీతోనే అనుబంధాన్ని కొనసాగిస్తారు. హీరోలుగా ప్రస్థానం మొదలుపెట్టి అన్నలు, తండ్రులు, అత్తలు, వదినలుగా కంటిన్యూ అవుతూనే ఉంటారు. ఇలాంటి వాళ్ళపైనే ఇవాటి స్పెషల్ ఫోకస్. ప్రతి పనికి ఓ రిటైర్మెంట్ అంటూ ఉంటుంది. కానీ ఇష్టం వచ్చినప్పుడు రిటైర్మెంట్ ఇచ్చే ఏకైక ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ. ఇక్కడ నటులకు రిటైర్మెంట్ ఉండదు. వాళ్ళకై వాళ్ళు అలసి రిటైర్ అవ్వాల్సిందే తప్ప మీరు వెళ్ళండి అంటూ ఎవరూ బలవంతం చెయ్యరు. నిన్నటి తరంలో హీరోలుగా చక్రం తిప్పిన సుమన్, చంద్రమోహన్, అర్జున్, వినోద్ కుమార్ వంటి నటులు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులా బండి లాగిస్తున్నారు. హీరోయిన్స్ కి కూడా ఏజ్ లిమిట్ ఉంటుంది. ఓ వయసు వరకు సినిమాల్లో అందాలు ఆరవలసిన ఆ భామలు ఏజ్ లిమిట్ అయిపోగానే అక్కలుగా మారిపోతారు. మరికొంత టైంలోనే అమ్మలు, అత్తలుగా సెటిల్ అయిపోతారు. ఒకప్పటి గ్లామర్ క్వీన్స్ రమ్యకృష్ణ, నగ్మా, మీనా వంటి ముద్దుగుమ్మలు ఇప్పుడు ఎంచక్క మన హీరోలకు అత్తలుగా మారిపోయారు. నూనుగు మీసాల వయసులో ఇండస్ట్రీకి వచ్చిన హీరో సుమన్. సితారలో జిలిబిలి పలుకుల తార అంటూ అందరినీ పలకరించిన సుమన్ ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో హీరోగా నటించాడు. స్టార్ గా ఎదిగాడు. మరి ఇప్పుడు ఏజ్ ముదిరాక ఈ హీరో ఏం చేస్తున్నాడు అంటే క్యారెక్టర్ రోల్స్ కి పరిమితమైపోయాడు. విశ్వనాథ పలుకై అది విరుల తేనె చినుకై, కూనలమ్మ కులుకై అది కూచిపూడి నడకై, పచ్చని చెలా పావడగట్టి, పచ్చని చెలా పావడగట్టి, కొండ మల్లెలే కొప్పున పెట్టి, వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెరసాని, కిన్నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి. చూసారుగా, 30 ఏళ్ల కింద నునుగు మీసాల వయసులో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సుమన్ ఎలా ఉన్నాడో. చంగు చెంగుమంటూ జింక పిల్లలా ఎగురుతూ వరుస విజయాలు సాధిస్తూ ఇండస్ట్రీని షేక్ చేశాడు సుమన్. 6 అడుగులుండే ఈ హీరో నిన్నటి తరం గ్లామరస్ స్టార్స్ లో ఒకడు. అందానికి నిలువెత్తు రూపంలో ఉండే సుమన్ కు అమ్మాయిల్లో కూడా దిమ్మ తిరిగిపోయే ఫాలోయింగ్ ఉండేది. చూసారా, మీ ఇల్లు కనిపెట్టేశాను. ఇల్లు కనిపెట్టాలని వచ్చారా, ఇంకేమైనా కనిపెట్టాలని వచ్చారా? అదేమిటండి, ఎప్పుడు నన్ను అనుమానిస్తారు? నేను మీ ఫ్యాన్ తెలుసా? కెరీర్ మొదట్లో కాస్త తడబడ్డా ఒక్కసారి కుదురుకున్నాక మిగిలిన స్టార్స్ కు చుక్కలు చూపించాడు సుమన్. వరుస హిట్స్ తో ఓ మూమెంట్ లో ఇండస్ట్రీ నంబర్ 1 హీరోగా కూడా మారాడు సుమన్. 20వ శతాబ్దం, బావా బావమర్ది, పరువు ప్రతిష్ట వంటి సూపర్ డూపర్ హిట్స్ తో స్టార్ హీరోగా ఇండస్ట్రీని ఏలాడు సుమన్. పగలే వెన్నెలాయే జగమే మనదాయే, సిగలే వెల్లువాయే అల్లరే పల్లవాయే. వయసులో ఉన్నప్పుడు హీరోగా ఛాన్స్లు వచ్చినంత కాలం టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేశాడు సుమన్. కానీ తోటి హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున కెరీర్ లో దూసుకెళ్తుండగానే సడన్ గా డౌన్ అయిపోయాడు ఈ అందాల హీరో. మిలీనియం మొదట్లోనే హీరోగా డౌన్ ఫాల్ కు చేరుకున్నాడు సుమన్. కలతని దరచెదిరే తొలి కలల వలపు ముదిరే, కొత్త కొత్తందాలు మత్తెక్కించే జోరులో హీరోగా ఛాన్స్లు తగ్గిపోయాక కొంతకాలం చిన్నా చితకా సినిమాల్లో నటించాడు సుమన్. కానీ రజనీకాంత్ శివాజీలో ప్రతినాయకుడిగా కనిపించి అందర్నీ షాక్ చేశాడు. అంత అందగాడు శివాజీలో అరగుండులో అచ్చు విలన్ గా దర్శనమిచ్చాడు ఈ హీరో. నిన్నటి తరంలో హీరోయిన్స్ తో ఆడి పాడిన ఆ హీరోయే ఏజ్ పెరిగేసరికి విలన్ గా మారి హీరోలతో తన్నులు తింటున్నాడు. దూకుడు వంటి సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ కూడా ప్లే చేస్తున్నాడు సుమన్. ஆதிசேஷன் பொட்டு வச்சுட்டு பொங்கல் சாப்பிடுறோம் நினைச்சா பழைய போலீஸ் ஸ்டேஷன் ரெக்கார்ட் எடுத்து பாரு. ஆதிடா, காசிமேடு ஆதி. சொல்லு விட்டு ஐயா வேணாயா, நீங்க போய் எதுக்கு, நாங்க பாத்துக்கிறோம் ஐயா. வேலு ஐயா, பணம் நம்ம வீட்டுக்கு வரணும்.
போனோம் அவன் வீட்டுக்கு போகணும். అయితే ఓకే అంటున్న మరికొంతమంది స్టార్స్ చూసే ముందు ఒక షార్ట్ బ్రేక్.